తమిళనాడులో ఈడీ సోదాలు కలకలం రేపాయి. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ వ్యవహారంలో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దగ్గుమందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 23 మంది పిల్లలు మృతి ఘటనలో శ్రీసన్ ఫార్మా కంపెనీకి సంబంధం ఉన్న 7 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. దగ్గుమందు వ్యవహారంలో మనీ లాండరింగ్తో పాటు ఇతర అక్రమాలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. దాంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఈ దాడులు చేశారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. తమిళనాడులో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ వ్యవహారంలో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దగ్గుమందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 23 మంది పిల్లలు మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీసన్ ఫార్మా కంపెనీకి సంబంధం ఉన్న 7 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. దగ్గుమందు వ్యవహారంలో మనీ లాండరింగ్తో పాటు ఇతర అక్రమాలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. దాంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఈ దాడులు చేశారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.